గుంటూరు కారం సినిమాలో దమ్ మసాలాతో పాటు కుర్చీ మడతపెట్టి పాటకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన చివరి తెలుగు సినిమా గుంటూరు కారం అయ్యే అవకాశం ఉన్నందునే ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసేందుకే ఆ రేంజ్ లో స్టెప్స్ వేసినట్టు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియావో పాన్ వరల్డ్ చిత్రాలు అవుతాయని తెలుస్తోంది. ఓన్లీ తెలుగు భాషా చిత్రాల్లో మాత్రం మహేష్ కనిపించడం తక్కువ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే తన చివరి తెలుగు సినిమా అయ్యే అవకాశం ఉన్నందునే ముందు నుంచి 2 మాస్ సాంగ్స్ లో ఫుల్ గా డాన్స్ చేయాలని అనుకున్నారట. త్రివిక్రమ్ కూడా అలాగే భావించారట. అందుకే కుర్చీ మడతపెట్టి పాటలు అలానే మరో పాటలో కూడా డాన్స్ ఎరగదీశారట. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నారు. దానిపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అంటే మీ పర్ఫార్మెన్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అలాగే డాన్స్ ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ బాబు గారు మీరైతే డాన్సులు ఈసారి చించి ఎర్రగా తీసేశారు. అసలు టూ గుడ్ అండి. అదే అది ముందు నుంచి నేను త్రివిక్రమ్ గారు ఒకటి అనుకున్నాం, అంటే దీంట్లో ఒక 2 పాటలతో చాలా బాగా చేయాలని. అది ఫస్ట్ నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు. దిస్ విల్ బి వన్ ఆఫ్ దోస్ లాస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఐ మైట్ డూ మీన్స్ అండ్ ద డాన్స్ నంబర్స్. నాకు ఆల్రెడీ కూర్చున్నప్పుడే ఎలా అనిపిస్తుంది తెలుసా, మళ్ళీ మీరు 3 ఏళ్ల తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది కాదండి. సో లైక్ ఐ సెడ్ రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు మళ్ళీ ఇలా వస్తుందో లేదో తెలియదు. సో ఫర్ దాట్ ఐ వాంటెడ్ టు గివ్ మై హార్ట్ అవుట్. సో అది నేను ఫిక్స్ అయ్యానండి. 2 పాటలు అయితే చాలా బాగా చేద్దాం. సో ఇంట్రడక్షన్ సాంగ్ ఆల్రెడీ వి డిస్కస్ విత్ శేఖర్ మాస్టర్, రిహర్సల్స్ చేసాం అండ్ అది చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ వీ హ్యాడ్ టు డూ ద లాస్ట్ సాంగ్. ఓకే. అండ్ దాని తర్వాత గోడౌన్లో ఒకటి వస్తుందండి పాట ఇన్ ద సెకండ్ హాఫ్. కాదు, నెక్లెస్ గోల్స్ చేశారు మీరు. నక్లీస్ గోల్స్ అయితే అది ముందే షూట్ చేసాం. అదైతే ఒక అది ఎలా చేస్తాం ఏంటని అప్పుడు దాకా నాకు ఉండిందండి. అది ఏంటి అసలు ఈ అమ్మాయితో నక్లీస్ గోల్స్ ఎలా చేయాలి ఏంటి ఐటమ్ అయితే అనేసుకున్నాం నేను త్రివిక్రమ్ గారు. ఇలా ఒక ఐటమ్ అయితే ఉండాలండి సినిమాలో. అండ్ చెప్పవే చిరగాలి ఇలాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది. దాని దగ్గర నుంచి లీడ్ అయ్యి నక్లీస్ గోల్స్ కాబట్టి చేసేద్దాం, డాన్స్ చేసేద్దాం, ఈ అమ్మాయి వచ్చి చేసేస్తాను. ఫైనల్గా షూటింగ్కి వచ్చేసరికి ఈ అమ్మాయితో ఎలా డాన్స్ చేద్దాం, ఏం చేద్దాం, అప్పుడు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ అంటే అసలు హౌ వి గో అబౌట్ ఇట్. వింటున్నావా? అలా ఏం లేదు, నేను నిజం చెప్తాను, అలా ఏమీ లేదు. కావాలంటే నాకు నేను ప్రూఫ్ అని శేఖర్ మాస్టర్తో 1-2 సార్లు, ఎందుకంటే 1 మోర్ అంటే నా వల్ల అవ్వకూడదని 1-2 సార్లు నేను చూసుకుంటానంటే ఆయన టేక్ అంటారు. ఎలిఫెంట్ మెమరీ ఎన్నిసార్లు చేయాలండి చేసేది ఏదో అదే ఒకటి పక్కనేమో అసలు మామూలు డాన్సులు కావు అవన్నీ. దాన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ టేకులు చేసి